2025 సంవత్సరం సెప్టెంబర్ నెల. ఇప్పుడు తులారాశి చెప్పుకుందాం. 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ రాశి తులారాశి. చెప్పాలంటే 6 రాశుల వరకు చెప్పుకున్నామండి. ఈ 6 రాశుల్లో నేను తృప్తిగా చెప్పగలిగిన రాశి ఇది ఒకటే కనబడుతుంది. ఎంత బాగుందంటే అంత సంతోషంగా ఉంది. మరి ఈ రాశి వాళ్ళు ప్రతి వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది. 2 వీలరు, కారో, ఇంకా కలిసిన వాళ్ళు విమానమో లేకపోతే హెలికాప్టర్లు కొనుక్కోవాలనుకుంటారు. వాళ్ళ స్తోమతకు తగ్గినటువంటి వాహనం కొనుక్కోవడానికి బాగా అవకాశం ఉంది. తర్వాత చదువుకున్న వాళ్ళకి తగినటువంటి ఉద్యోగం రావడానికి పూర్తిగా అవకాశం ఉంది. అదే కాదండి, విదేశాలకు వెళ్ళాలనుకుంటే విదేశాలకు వెళ్ళటానికి కూడా మంచి అవకాశం కనబడుతుంది. కాదు వివాహం చేసుకోవాలి, వివాహం జరగడానికి కూడా చాలా మంచి అవకాశం ఉంది. వాళ్ళు కోరుకున్నటువంటి భర్తకి భార్య, భార్యకి భర్త వచ్చేటువంటి లక్షణాలు ఉన్నాయి. తర్వాత వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి వ్యాపారం కూడా బాగా సాగుతుంది. అదే కాదండి, వ్యాపారంలో ఎవరైనా సరే నీ మాటకి ఇష్టపడి ఖచ్చితంగా కొట్టాలి. కేతువు ఏకాదశిలో ఉన్నాడు. అటువంటి గ్రహం ఉంటే కంచిలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారు. ఆయనకి కేతువు బాగుంటే ఆయన మరి పరమపదించినా కూడా నడిచే దేవుడు. ఇప్పుడు కూడా మనం ఏదైనా తలుచుకుంటే ఖచ్చితంగా మనకు కనపడి చెబుతాడు ఆయన. నేను అనుభవంలో చూస్తున్నా కాబట్టి చెబుతున్నా. అటువంటి గొప్పవాడైనాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. ఆయన కేతువు బాగుండబట్టి అట్లాంటి పరిస్థితి. ఈ రాశి వాళ్ళకి వ్యాపారం, నీవు చేసేటువంటి సంపాదనలో మంచి సద్వినియోగం కలగటానికి, వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కావటానికి, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఉద్యోగం రావటానికి, విదేశాలకు వెళ్ళటానికి, మరి నీవు ఏది కావాలని కోరుకుంటున్నావో అది నీకు రావటానికి, తర్వాత మరి వచ్చిన డబ్బులన్నీ కూడా బాగా వచ్చే సమయం కనపడుతుంది. కానీ వచ్చిన డబ్బులు మాత్రం దండగా ఖర్చు అవటానికి మాత్రం బాగా కనపడుతుంది. ఒకటి ఇప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే, మంచి పని చేద్దామంటే రేపు చేద్దాం అనుకుంటాం, దండగా మరి పని చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడప్పుడు చేద్దాం. ఇప్పుడు డబుల్ కాట్ మంచం ఉందండి, టేకు మంచం ఉందండి, అది 5 లక్షలు ఉంటుంది మంచం. 5 లక్షలు పెట్టి మంచం కొనడానికి ఇష్టపడతారు, కానీ 5 లక్షలు పెట్టి 5 తులాల బంగారం కొనాలంటే మాత్రం ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు. అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ బాగా కావాలి. ఆ మంచం కొన్నామండి, అది మన ఇంటికి చేరాలి. ఈ టైంలో ఎట్లా ఉంటుందంటే, మంచం కొని బయట పెట్టే లోపల ఎవరికో ఏ కాలో చేయి ఇరిగింది. ఇప్పుడు డబ్బులు కావాలి, డబ్బులు పెట్టి మంచం కొన్నావు, డాక్టర్ దగ్గరికి పోవాలి, మందులు కావాలి. అయ్యా నాకు ఈ మంచం వద్దయ్యా, 10 వంతులు తగ్గించుకొని అంటే నీకు 100 రూపాయలు కూడా ఇవ్వను మంచం తీసుకొని అంటాడు. అదే బంగారం కొంటే నీవు 2% తగ్గించినా బంగారం కొంటారు. కాబట్టి ఈ టైంలో అనవసరమైన దండమారి ఖర్చులు పెట్టేటువంటి పరిస్థితి పూర్తిగా కనపడుతూ ఉన్నది. ఈ అనవసరమైన దండగమారి ఖర్చు రాకుండా ఉండాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పైన మేషరాశి వరకు నుంచి కన్యారాశి వరకు చూస్తే ఈ రాశి అంత మంచి ఏ రాశి కనపడలే. సరిగా చెప్పాలంటే 6 గ్రహాలు పూర్తిగా మీకు మంచి స్థలాల్లో ఉన్నాయి. 2 పాపగ్రహాలు మాత్రం చెడుగా ఉన్నాయి. ఎవరు? శని కుజరాహువులు. చెప్పాలంటే శని బాగున్నాడనే చెప్పాలి, కానీ శని కుజులు సమసప్తకంలో ఉండటం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. రాహు వల్ల, శని వల్ల, కుజుల వల్ల బాగా ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి మీరు మంచిగా ఉపయోగించుకోవాలి అనేటట్లయితే మీరు మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం అవసరం. పాపగ్రహాల యొక్క బలం ఎట్లా ఉంటుందంటే, నీవు ఎంతవరకు తప్పించుకొని తిరగాలి. ప్రతి విషయంలో నువ్వు కాలు పెట్టద్దు. పైన ఈ టైంలో
నీకు విపరీతమైన దండగమారి సమస్యలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి 9 భాగాల్లో 7 భాగాలు పూర్తిగా బాగున్నాయి, 2 భాగాలే నీకు బాగాలేవు. ఆ 2 భాగాల్ని ఆ చెడు నుంచి నువ్వు తప్పించుకోవాలి అనేటట్లయితే ముందు నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఏమీ లేదండి, ఇనుము కాదు, చిన్న ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళు చివర ఒక విషం ఉంటుందండి. ఆ ముళ్ళు పీకి బారేస్తావు, నడుస్తావు. 2 రోజుల తర్వాత ఇక శాలేస్తున్నది, పుండవుతుంది, కోస్తాడు. చివరికి ఆ ముక్క మాత్రం కనపడదు, కానీ అది రణం అవుతుంది, ఆ మడి వరకు తీసేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సమయాల్లో అట్లాంటి దురాగతమైన పనులు జరుగుతాయి. ఉదాహరణ చెబుతున్నాను, నాకు జరుగుతుందని భయపడద్దు. అది జరగకుండా ఉండాలి, మనకే సమస్య లేకుండా ఉండాలి. బాగుంది, ఎంతో బాగుంది మీ జాతకం. ఈ జాతకాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెల అయిపోయింది, అక్టోబర్ నెల. అక్టోబరు 2025 7వ రాశి తులారాశి ఎట్టా ఉంది చూసుకుందాం. తులారాశికి వచ్చేప్పటికల్లా అక్టోబర్ నెల మాత్రం బాగా సమస్యగానే ఉంది. అక్టోబర్ నెల మరి ఇనుము సంబంధించిన వ్యాపారాలకు బాగుంది, ఇనుము సంబంధించినవన్నీ బాగుంటాయి, చదువుకునేవాళ్ళకి బాగుంది. అంతే తప్పితే మిగతా ఎవరికి కూడా బాగా ఇబ్బందికరంగానే ఉంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే, వివాహం చేసుకోవాలంటే బాగుంది, మరి విద్యకు బాగుంది, మరి ఏదైనా వాహనాలు కొనుక్కుంటానే బాగుంది. మిగతా అవన్నీ మాత్రం పూర్తిగా చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. అయితే ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? ఎప్పుడూ కూడా మనకు ఒక రకమైన ఆందోళన ఎప్పుడో ఒక్కోసారి వస్తూ ఉంటుంది. ఆ ఆందోళనలో ఏం చేయాలో అర్థం కాదు. ఎవరన్నా మాట్లాడబాకడా, విసుగ్గా ఉంది, కూర్చో, మెలకు కూర్చో అంటారు. వాడు అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఎవ్వరు లేని చోటుకు పోయి, లేకపోతే ఏ దేవాలయం గుళ్ళోనికి పోయి మెదలకుండా కళ్ళు మూసుకొని ఎవరితో మాట్లాడకుండా ఆ దేవుణ్ణి స్మరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, విష్ణాలయానికి వెళ్ళాము, లేకపోతే రామాలయానికి శ్రీరామ 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 శివాలయానికి వెళ్ళాము, ఓం నమ శివాయ, ఇట్లాంటివి ఏదైనా స్మరించాలి. ఈ పరిస్థితి, అట్లాంటి పరిస్థితి చెబుతున్నా. ఈ రాశి వాళ్ళకి ఉన్న పరిస్థితి అది. కాబట్టి భగవంతుని ప్రార్థించడం ఒకటి, రెండోది మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాలను చూపించుకోవడం అవసరం. అయితే వివాహం జరగటానికి అవకాశం ఉందంటే ఈ కాలసర్ప దోషం, ఈ కుజ దోషం, దీనివల్ల ఎప్పుడు కూడా వివాహం విద్యనాశాయ సర్వనాశాయ శోభనం అన్నారు. వివాహం అయిన తర్వాత తగినటువంటి వివాహం జరగకపోతే విద్య పోతుంది, చేసే వృత్తి పోతుంది, చివరికి భార్య కూడా లేకుండా వెళ్ళిపోతుంది. ఇది జరగడానికి కారణం ఏంటంటే ఆగామి సంచిత ప్రారంధాలు, పూర్వజన్మలో మీరు చేసుకున్న పుణ్యపాపాలే మిమ్మల్ని అట్లా చేస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడాలనుకునేటట్లయితే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా బాగుంటుంది. స్వస్తి.